రోజు కర్రీసే కదా వండుకునేదని నాకు సరదాగా అట్లయితే తినాలనిపించింది. అది కూడా పెసరట్టు బాగా గుర్తొస్తుంది. బయట ఎందుకులే నా చేతులతో నేను చేసుకుందామని నేను అయితే ఇలాగా బియ్యం తీసుకొని పెసరపప్పుకైతే బియ్యాన్ని నానబోస్తున్నాను. ఇదేందో అనుకుంటారేమో, ఏం లేదు. చూడండి లవంగం. మీకు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను వినండి. హస్బెండ్ చెప్తారు లవంగం వేస్తే బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ఉంటుందంట. అందుకని మా వారు ఇలా లవంగాలు వేస్తారు. సో అయినా ఈ లవంగాలు ఉంటే హెల్త్కి మంచిదేలే. సో అందుకని నేను అంతే వేసేసి నానబోస్తున్నాను అట్టు పిండికి మినపగుళ్ళుతో. నేనైతే ఇలా కొలిచి 2 సార్లుగా అయితే పోస్తున్నాను. లవంగాలు ఎక్కువ వేస్తారులేండి ఆయన. నేను కొలత కోసం పెసలు వచ్చేసి ఒక మూత పెసలు తీసుకున్నాను బియ్యంలోకి. ఇంకా కొంచెం పెసలు యాడ్ చేస్తాను. ఇంకొక మూత పెసలు కూడా వేస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు నేను ఈ బియ్యంలోకి 2 మూతల పెసలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నానబోద్దాము. ఇప్పుడు నేను ఇలా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 కప్పుల వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఈ కొలత దాంతో. ఇప్పుడు ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకున్నాను.